హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఈరోజు సైనిక్పురిలో ఈస్ట్ ఫేసింగ్లో 200 గజాల్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నాము. 200 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. G+1తో ఉంది. సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ ఉంది. ఇంటి ముందర 30 ఫీట్ల సిమెంట్ రోడ్డు ఉంది. ఇది గేట్ చూస్తున్నారు, ర్యాంప్ చూస్తున్నారు, కార్ పార్కింగ్ ఏరియా. మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్, పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఇది బోర్డ్ చూస్తున్నారు. పిల్లర్ పక్కన సంప్ ఉంది. చాలా పెద్ద పార్కింగ్ అండి. 3 కార్లు పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. 4x2 డిజిటల్ టైల్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. పార్కింగ్ తో పాటు డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది హాల్ చూస్తున్నారు. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి. అది కూడా సైనిక్పురిలో ఉంది. సైనిక్పురి ఓల్డ్ కాప్రా మున్సిపాలిటీ దగ్గరగా ఉంది. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. స్లాబ్ హైట్ వరకు టైల్స్ తోని క్లాడింగ్ చేశారు. పక్కనే ఓపెన్ కిచెన్ ఉందండి. ఇది ఓపెన్ కిచెన్. యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫారానికి గ్రనైట్ యూజ్ చేశారు. అలాగే గ్రనైట్ నుంచి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. ప్లాట్ఫారం కింద సెల్ఫ్ చూస్తున్నారు. అలాగే ప్లాట్ఫారం పైన వచ్చే సెల్ఫ్స్ చూస్తున్నారు. సజ్జా చూస్తున్నారు. రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గా ఉన్నాయండి. షింక్, అలాగే కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉందండి. వాష్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. కిచెన్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం. హాల్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ తో పాటు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు. అది కూడా సైనిక్పురి ఓల్డ్ కాప్రా మున్సిపాలిటీ దగ్గర ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. కంప్లీట్ గా టైల్స్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. విండోస్ అన్ని కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ చేయించారు. గ్రిల్ పెట్టారు. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చినారు. బెడ్రూమ్ కి ఆపోజిట్ లో కామన్ బాత్రూమ్. ఇక్కడ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారండి. కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. హాల్ చూస్తున్నారు. హాల్ నుంచి పార్కింగ్ లోకి వచ్చాం. పార్కింగ్ చూస్తున్నారండి. పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. స్టెప్స్ అండి. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. లిఫ్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. ఇది లిఫ్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఫాల్ సీలింగ్ డిజైన్. ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ చేశారు. గ్లాస్ రైలింగ్ పెట్టున్నారు ఎలివేషన్ లో. చుట్టూతా కాలనీ చూస్తున్నారండి. చాలా మంచి కాలనీ. సైనిక్పురి కాప్రా మున్సిపాలిటీ దగ్గర ఒక మంచి కాలనీ అండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మొత్తం ఫ్రేమే పెట్టింది, ఇంకా డోర్ పెట్టలేదండి. ఇది నార్త్ బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇది హాల్ చూస్తున్నారండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. చాలా పెద్దగా ఉంటుంది హాలు. 200 గజాల ఓపెన్ ప్లాట్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. ప్లాట్ డైమెన్షన్ 30x60. మంచి సైజ్ అండి. 30x60 మంచి సైజు. ఆర్చ్ చూస్తున్నారండి. డైనింగ్ హాల్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. ఇది పూజా రూమ్ అండి.
పూజా రూమ్లో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. పక్కనే ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఉందండి. ప్లాట్ఫారానికి గ్రానైట్ యూజ్ చేశారు, బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే ప్లాట్ఫారం హైట్ నుంచి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. సింక్ అండి. ప్లాట్ఫారం కింద ప్లాట్ఫారం పైన అన్ని కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. డైనింగ్ హాల్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చున్నారు. ఇది వాష్ ఏరియా అండి. డైనింగ్ నుంచి హాల్లోకి వచ్చాం. హాల్ నుంచి పాసేజ్ అండి. ఇది పాసేజ్ నుంచి బెడ్రూమ్ నెంబర్ 3 అండి మీరు చూస్తుంది. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి. కామన్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ తో క్లాడింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ నెంబర్ 1 మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రొఫైల్ లైట్ కూడా యూజ్ చేశారు. ఈ సెల్ఫ్స్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు. G+1 కన్స్ట్రక్షన్ చేసి ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి బెడ్రూమ్ నెంబర్ 2 అండి. బెడ్రూమ్ నెంబర్ 2 చూస్తున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బెడ్రూమ్ నెంబర్ 2కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి. బెడ్రూమ్లో 2 లో రూఫ్లు ఉన్నాయి. పాసేజ్ నుంచి హాల్లోకి వచ్చామండి. చాలా పెద్ద హాల్ అండి. 200 గజాల్లో 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఇది నార్త్ డోరు. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చినారు. టెర్రస్కి వెళ్దామండి. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి. 30/60 ప్లాట్ డైమెన్షన్, 3500 స్లాప్ ఏరియా ఉందండి. చుట్టూతా కాలనీ వ్యూ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 2,45 lakhs అండి. 2,45,00,000. స్లైట్లీ నెగోషియబుల్. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 988522 4th నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.